థ్యాంక్ యూ. వందనాలు. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈసీవై టీమ్ కమిటీ మెంబర్స్కి, పెద్దలకి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ గూగుల్ మీట్లో కూడిన మీ అందరికీ నా యొక్క శుభాలు. యేసయ్యకి మహిమ కలిగిన గాక. థ్యాంక్ యూ. చాలా సంతోషం. కొద్దిమందిగా ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా యేసయ్య పాదాల చెంత మనం ఉండడం అనేది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత. అది ఈ యూసీవై టీం ద్వారా మనం కలుసుకోవడము దేవుడు అన్న వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ యొక్క భారము. కాబట్టి దాన్ని బట్టి నేను దేవుడిని ఎంతో స్తుతిస్తున్నాను. కొద్ది రోజులుగా మనకు దేవుడు ఉపమానాల గురించి తెలియజేస్తూ ఉన్నాడు. కొన్ని మాటలు నేర్చుకుంటూ ఉన్నాం, తద్వారా ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈరోజు 7వ ఉపమానం మనం ధ్యానించబోతున్నాం. చేపలను పట్టిన వల, ద పారబుల్ ఆఫ్ డ్రాగ్ నెట్ అంటారు ఇంగ్లీష్లో. భూమి మీద యేసయ్య సేవా పరిచర్య 3.5 సంవత్సరాలు జరిగించాడు. ఇలా జరిగిన ఈ సేవా పరిచర్య శిష్యులకు అప్పగించెళ్ళాడు. 12 మంది శిష్యులకు అప్పగించెళ్ళాడు. ఆ పరిచర్య యెరూషలేముకి వచ్చింది. యెరూషలేములో శ్రమలు వచ్చినప్పుడు ప్రజలు ఆ శ్రమల తాకిడికి తట్టుకోలేక చెదిరిపోయారు. చెదిరిపోయిన వారున్న స్థలాలలో మళ్ళీ సువార్త పరిచర్య చేశారు. ఈ రీతిగా సువార్త, యేసుక్రీస్తుని గుర్చిన వార్త ఒక చోటు నుండి మరొక చోటుకి చేరి అలా 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 తిన్నగా ఇదిగో ఈరోజు మన దాకా వచ్చింది. అయితే సువార్త ఇక్కడ వరకు వచ్చింది అంటే సువార్త చెప్పిన వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. ఆ సువార్తను తీసుకొచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. ఈరోజు మనం చేయాల్సిన పని కూడా ఇదే. అంటే సువార్త చేయవలసిన పని, బాధ్యత. యేసయ్య ప్రతి సువార్త పత్రికలలో మనకు తెలుసు కదా, మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ అధ్యాయాలను మనం గమనించినట్లయితే ఆ యొక్క చివరి అధ్యాయాలు, చివరి వచనాలు చదివితే యేసయ్య చెప్పే మాటలు ఏంటంటే, మీరు అనేక జనులకి సువార్త చెప్పండి అని చెప్పాడు. సువార్త మనం చెప్పాలి. యేసుక్రీస్తుని గురించి చెప్పాలి. సమస్య ఏంటంటే మనము చాలా మంది చెప్పేవారిగా లేము. ఈరోజు ఈ ఉపమానము ఏమి చెప్తుంది అంటే, నీవు నేను సువార్త చెప్పాలి అని చెప్తుంది. ఈ వాక్య భాగం మనకు ఒక బాధ్యతను నేర్పిస్తుంది. దేవుని సన్నిధిలో దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా, ఆయన బిడ్డలుగా మనకు ఒక బాధ్యత ఉంది. మనకు ఒక పని ఉంది. ఏంటి అంటే అదే దేవుని పని. ఈ యొక్క ఉపమానము మత్తయి సువార్త 13వ అధ్యాయము 47 నుండి 50 వరకు ఉంది. సులభమైన ఉపమానము. యేసయ్య చెప్పాడు. ఏ ఉపమానాలు అన్నామంటే పరలోక రాజ్య ఉపమానం అన్నాం. పరలోకములో ఎవరుంటారు? యేసయ్య ఉంటాడు. ఆ పరలోకం ఎవరి కోసం? మన కోసమే. నీ కొరకు, నా కొరకు. అయితే యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు, నేనుండు స్థలములో మీరుండులాగున శాశ్వత కాలం వరకు. అంటే ఎగ్జాంపుల్గా చెప్పుకున్నట్లయితే మనకు చాలా చాలా భవనాలు ఉంటాయి. కలెక్టర్ బంగ్లా అని, రాష్ట్రపతి భవన్ అని, లేదంటే పెద్ద పెద్ద అధికారులు ఉండే భవనాలు ఉంటాయి. మన జిల్లానే కదా, లేదంటే ఇప్పుడు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ అని ఉంటుంది, లేదంటే కలెక్టర్ గారి బంగ్లా అని ఉంటుంది.
మా కలెక్టరే కదా, లేకపోతే మా బంగ్లానే కదా, మేము ఉండి కొద్ది రోజులు ఉంటాం అక్కడ అంటే ఊరుకుంటారా? రానీరు. లేదంటే రాష్ట్రపతి భవన్ అని ఉంటుంది. రకరకాలుగా ఈ అధికారికంగా ఉంటాయి. కానీ మనం వెళ్ళి మా ఊరే కదా, మా జిల్లానే కదా 2 రోజులు ఉంటామంటే కుదరదు. అంటే పరలోక రాజ్యం మనం వెళ్ళాలంటే ఆ సంబంధిగా మనం బ్రతకాలి. ఒక మాట చెప్తున్నాను. భూలోకములో సంబంధించినప్పుడు భూలోకానికి సంబంధించిన చట్టాలుంటాయి. పరలోకానికి సంబంధించిన చట్టాలు పరలోకానికుంటాయి. మనకి చట్టాలున్నాయి. ఇప్పుడు మనము ప్రెజెంట్ మనకొక రాజ్యాంగం ఉంది. మనకు ఒక దేశం ఉంది. ఇవన్నీ మనకు తెలుసు. మనకు చట్టాలున్నాయి, రాజ్యాంగం ఉంది. దానికి మనం లోబడాలి. ఖచ్చితంగా ఎవరు అతిథులు కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి తీసుకుంటే మనము భారతదేశంలో ఉన్నాం. భారతదేశ పౌరులుగున్నాం. ఇలానే ఉంటూ, ఈ దేశంలో ఉంటూ, లేదా ఈ రాజధాని లేదంటే ఈ దేశ చట్టానికి లోబడుతూ, శాశ్వత రాజ్యం కోసం సిద్ధపడాలి. ఇక్కడే భూమి మీదే సిద్ధపడాలి. మనం పరలోకం వెళ్ళాలంటే, పరలోక రాజ్యం గురించి మనకు తెలియాలి. పరలోక రాజ్యం గురించి మనకు తెలియాలంటే, బైబిల్‌ని బాగా ధ్యానించాలి. అందుకే పౌలు గారన్నారు, మీరు క్రీస్తుతో కూడా లేపబడితే పైనున్న వాటిని వెతకుడి. అంటే పరలోక రాజ్యం ఎవరు వెళ్తారంటే భూమి మీద భూమి మీద సిద్ధపడిన వారికి సిద్ధపరచబడిన స్థలం పరలోకం. అందరికీ కాదు, సిద్ధపడిన వారికి మాత్రమే. పరలోక రాజ్యము చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. పరలోక రాజ్యము సముద్రములో వేయబడి, సముద్రము అంటే లోకము, లోకము అంటే మనుషులు, మనుషులు ఈరోజు మనుషులకి సమాధానం లేదు. మనుషులలో శాంతి లేదు. మనుషులలో ఒక అలజడి, మనుషులలో ఒక పోరాటం. అందుకే సముద్రము అంటే లోకము. చూడండి, సముద్రం ఎప్పుడు పొంగుతూ ఉంటుంది. భక్తిహీనులు అంటే దేవుని తెలియని వారు కూడా పొంగుతున్న సముద్రం లాంటి వాళ్ళు. నెమ్మది లేదు. లోకములో నెమ్మది అనుభవిస్తుంది మనమే. లోకములో అలజడులు. అయితే లోకములో ఎన్ని అలజడులైనా ఒక నిశ్చయత మనకుంది. మనకు ప్రభువున్నాడు. మమ్మల్ని కాపాడడానికి మాకు దేవుడున్నాడు. అయితే లోకంలో అది లేదు. మనకొక ధైర్యం ఉంది. మనకొక నిశ్చయత ఉంది. మనకొక ఆదరణ ఉంది. మనకొక యోగ్యత ఉంది. మనకొక స్థితి ఉంది. దేవుడు ఇవన్నీ మనకిచ్చాడు. మనం దేవుని పిల్లలము. మనం దేవుని సొత్తు. చూడండి, సముద్రం ఎప్పుడూ నిమ్మలంగా ఉండదు. ఎప్పుడు అలజడి. పొంగుతూ ఉంటది. శబ్దాలు, హోరు. మనుషులు కూడా అంతే. పరలోక రాజ్యములో అంటే పరలోక రాజ్యము సముద్రములో అంటే లోకములో వేయబడిన వేయబడిన నానా విధములైన చేపలు. నానా విధములైన చేపలు అంటే నానా విధములైన మనుషులు. అంటే లోకములో ఉన్న మనుషులు. పట్టిన వలను పోలి ఉన్నది. పట్టిన వల అంటే సువార్త చెప్పడం. మనం సువార్త చెప్తున్నాం అంటే యేసుక్రీస్తుని గూర్చిన వార్త, మంచి వార్త ఈ లోకంలో
ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఏది మంచి వార్త లేదు. ఏది మంచి వార్త లేదు. ఒకే ఒకటి వార్త, సువార్త, మంచి వార్త. అది యేసయ్యను గుర్చిన వార్త మాత్రమే. సువార్త అంటే ఒక వ్యక్తిని పాపము నుండి వెలుపలోకి తీసుకొని వచ్చేది సువార్త. ఒక వ్యక్తిని పాపము నుండి వెలుపలికి తీసుకొచ్చి వచ్చేది సువార్త. లోకంలో ఇటువంటి వార్త ఎక్కడ లేదు. లోకంలో రకరకాల వార్తలు, అసలు మనుషుల్ని భయపెట్టే వార్తలు, తప్పుడు వార్తలు, మంచి వార్తలు ఎక్కడ లేవు. అన్ని మనల్ని భయపెట్టే వార్తలే. అన్ని బ్రేకింగ్ న్యూస్‌లే ఇప్పుడు. ఏదైనా బ్రేకింగ్ న్యూస్. ఈరోజు మనకున్న ఒక మంచి వార్త, యేసుని గూర్చిన వార్త. ఇది ఈ వార్తను గురించి మనం అనేకులకి చెప్పాలి. యేసుని గూర్చిన వార్త చాలా మందికి తెలియదు. ఇదే సువార్త. ఒక వ్యక్తిని పాపము నుండి క్రీస్తు వద్దకు నడిపించేది వార్త. నరకము నుండి క్రీస్తు వద్దకు తీసుకొచ్చే ఈ వార్త. అంటే వల వేయడం అంటే సువార్త చెప్పడం. నీవు ఎక్కడైనా ఉండు, ఏ ప్రదేశంలో ఉండు, ఎలా అయినా ఉండు, సువార్త మాత్రం చెప్పాలి. చెప్పేవారిగా మనం ఉండాలి. మన పక్కవారికి చెప్దామా? మన ఆఫీస్‌లో చెప్తారా? లేదంటే జర్నీ చేస్తున్నప్పుడు చెప్తారా? మీ కొలీగ్సా? ఫ్రెండ్సా? ఎవరైనా మరి నీ ఇష్టం. ఏది చెప్పినా వల వేయడం. వల వేయాలి అంటే సువార్త చెప్పాలి. వల వేస్తే ఏం పడతాయి? చేపలు పడతాయి. చేపలు అంటే మనుషులు. నానా విధములైన మనుషులన్నారిక్కడ. అంటే వల వేశారు, చేపలు పడ్డాయి. నానా రకములైన మనుషులు. అంటే నానా రకములైన మనుషులు. రకరకాలుగా ఉంటారు ఈరోజు. మనము మామూలుగా మనకు తెలుసు ఇవన్నీ. విలేజెస్‌లో లేదంటే ఎక్కడైనా గాని ఒక వ్యక్తి అనేకమైనటువంటి దురలవాట్లకి లేదంటే చెడుకి బానిసైపోయి వాటి నుంచి బయటపడలేక ఎవరు చెప్పినా వాటి నుండి విముక్తి పొందలేక ఫర్ ఎగ్జాంపుల్ ఒక తాగే వ్యక్తి ఉన్నాడనుకోండి. తాగి, 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 తాగి ఎంతమంది చెప్పినా వినడాడు. "అరేయ్! బిడ్డలు పాడైపోతున్నారురా! కుటుంబాన్ని పట్టించుకోరా! అరే మంచి భవిష్యత్తు ఉందిరా నాయనా నువ్వు బాగుపడరా" అని చెప్పినా వాడు వినడు. చనిపోతాడు. చనిపోతే వాడు తాగి, తాగి చనిపోతాడు. వాడికి కొంతమంది ఏం చేస్తారు తెలుసా? మన క్రైస్తవులే. వాడు తాగుతూ, తాగుతూ, తాగుతూ చచ్చిపోయాడనుకోండి, వాడిని పూడ్చిపెట్టేటప్పుడు కొంతమంది మందు బాటిల్లు సమాధి కార్యక్రమాలు ఎయడము, లేదంటే వాడి ఫ్రెండ్స్ ఏమంటారు ఆటిల్ని నివాళులంటారేమో. వాడి ఫ్రెండ్స్ వాడి కొరకు రకరకాల చేస్తా ఉంటారనమాట. నానా రకములైన మనుషులంటే కొంతమంది సొలొమోనుని ఆదర్శంగా తీసుకుంటా ఉంటారు. కొంతమంది దావీదు గారికి ఇద్దరు భార్యలున్నారు కదండీ! మరి ఏంటి అని కొంతమంది ఇండైరెక్ట్‌గా వాళ్ళు చేస్తున్న తప్పులను కప్పిపెట్టడానికి ఇంకో విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానా విందులో యేసు ప్రభు ఈ ద్రాక్షారసం టాపిక్ ఉంది గదా! అనేసి వాడు తాగుబోతుతనాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకో విధంగా చెప్తూ ఉంటాడు. వాడు అక్రమ సంబంధాలు పెట్టుకొని వాడు రకరకాల వ్యర్థమైన జీవితం జీవిస్తూ దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకోటి చెప్తూ ఉంటాడు. అంటే ఈళ్ళే నానా రకములైనటువంటి మనుషులంటే. వితండ వాదన, వ్యర్థమైన మాటలు, దూషణలు, వెటకారాలు, తిరస్కారాలు, బుద్ధి లేని మాటలు, దేవుణ్ణి అనుసరిస్తూనే ఉంటారు. ఒక పక్క బూతులు. అంటే బైబిల్ పట్టుకున్న వాళ్ళని చూసి లోకం ఏమనాలి? వీళ్ళే నానా రకములైన మనుషులు. అయితే మనం బైబిల్ పట్టుకొని వెళ్తున్నప్పుడు బైబిల్ తెలియని వాళ్ళు అనేకులు మనల్ని ఏమి అన్నా, చేసినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే లోకం ఒక భయానకము, ఒక ఆందోళన,
అది పొంగుతూ ఉంటుంది. వల వేస్తే ఏం జరిగింది? చేపలు పడ్డాయి. అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి, అంటే ఈ వల ఎలాంటిదంటే మామూలుగా మనం వలేసి లాగుతాం. వలేసి లాగుతాం. అయితే ఈ వల అలాంటిది గాదు. ఈ వల ఎలాంటిదంటే, ఈ వల వేసాము అలాగే ఉంటది. చివర్లో లాగుతారు ఈ వల. అటుపక్క, ఇటుపక్క. అంటే ఈ వలను అటు ఇటు లాగేది దేవదూతలు. లాగి కూర్చోండి. అంటే మంచి వాటిని గంపలో చేర్చి, అంతేనా? ఒక్క నిమిషం. యెస్. అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చోండి. మంచి వాటిని గంపలలో చేర్చి, చెడ్డ వాటిని బయటికి పారవేయుదురు. మంచి వాటిని గంపలలో చేర్చి, చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అంటే జాగ్రత్తగా విందాం. పడిన చేపలలో 2 రకాలు. ఒకటి మంచి చేపలు, 2 చెడ్డ చేపలు. మంచి చేపలను ఏంటంట గంపలలో చేర్చి, చెడ్డ వాటిని బయట పారవేయుదురు. ఎప్పటి వరకు? అలాగే యుగ సమా అలాగే యుగ సమాప్తి యందు జరుగును. అంటే యుగ సమాప్తి వరకు జరుగును. అంటే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు జరుగుతుంది. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి, నీతిమంతులు అంటే మంచి చేపలు, దుష్టులు అంటే చెడ్డ చేపలు. వీరిని పారవేయుదురు. అక్కడ ఏడ్పులు, పండ్లు కొరుకుట ఉండును. ఇంతకీ మనం పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు కూడా ఎవరో ఒకరు వలేశారు. వల లాగలేదు ఇంకా. వలలో ఉన్నాం. యేసయ్య వచ్చినప్పుడు ఆ వల లాగబడుతుంది. ఇప్పుడు మనము మంచి చేపలుగా ఉన్నామా? చెడ్డ చేపలుగా ఉన్నామా? మనల్ని మనం తేల్చుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకోవాలి. అయితే మనం మంచి చేపలుగానే ఉండాలి అని మనం కోరుకోవాలి. ఈ ఉపమానంలో 3 విషయాలు తెలియజేస్తుంటుంది. ప్రస్తుత కాలం అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా సువార్త జరుగుతుంది. ఎక్కడ చూసినా సువార్తే. ఆ సువార్తను మనం కూడా చేయాలి. మన యూసీవై టీమ్, నేను చాలా సంతోషిస్తాను. చాలా ప్రయాసపడి మీరందరూ ఆహ్, మారుమూల ప్రాంతాలకు వెళ్లి మనకున్న పరిస్థితులను బట్టి అది సాధ్యం కాపోయినా, కష్టమైన ట్రాన్స్‌పోర్టేషన్ సరిగా లేకపోయినా, ఆర్థికపరమైన స్థితిగతులు ఏది మనకు సహకారం లేకపోయినా, సువార్త చెప్పాలనే ఆశ, అది మనము ఏమి సంపాదించినా, సంపాదించకపోయినా ఈ సంపాదన మాత్రం చాలా సఫిషియంట్ మనకు. చాలా సంతోషం అనిపిస్తా ఉంటది నాకు. అయితే ఆ సువార్తను మనం కూడా చేయాలి. ప్రస్తుత కాలం అంటే సువార్త కాలం. ప్రస్తుత కాలం, సువార్త కాలం. సముద్రంలో వల వేసి ఉంచబడిన కాలం. వల వేసి ఉంచారు. లాగలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం సహజంగా వల వేసి లాగుతాం. ఈ యొక్క సముద్రంలో వల వేసి ఉంచే కాలం అంటే వల లాగే కాలం మరొకటుంది. అది యుగ సమాప్తి. దేవుడు వచ్చే సమయము. దేవదూతలు లాగుతారు. వాళ్ళు వచ్చి, దేవుడొచ్చి ఎవరు పరలోకం వెళ్ళాలో, ఎవరు నరకం వెళ్ళారో తెలుస్తారు. యుగ సమాప్తి. తీర్పు తీర్చే కాలం. తీర్పు తీర్చే కాలం ఒకటుంది. ఏంటది? మంచి చేపలను, చెడ్డ చేపలను వేరు చేసే కాలము. నిత్యాగ్ని కాలం. నిత్య ప్లస్ అగ్ని. అంటే ఎప్పుడు తీర్పు తర్వాత దుష్టులకు ఒక శిక్షాకాలం ఉంది.
అంటే ఇప్పుడు మీరు ఒక వ్యక్తితో, మీ పక్క ఉన్న వ్యక్తితో యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నారంటే దాని అర్థం అంటే మీరు అక్కడ వల వేస్తున్నారు. ఇప్పుడు వేరే వ్యక్తితో ఒక సంభాషణ చేస్తూ ఉన్నారు యేసయ్యని గురించి. దాని అర్థం ఏంటి అంటే మీరు వల వేశారు. ఏంటి అంటే సువార్త వల్ల. మనం చేయవలసిన పని అదే. మనం ట్రైన్ ఎక్కినా, ఆఫీసులకెళ్ళినా లేదంటే ఎక్కడెక్కడో యేసయ్యని గురించి చెప్పామా అక్కడ వల వేసినట్లే. వారు నమ్ముతారా? లేదా? వాళ్ళు దేవుడిని అంగీకరించారా? లేదా? అదంతా మనకు అనవసరం. అది దేవుడు చూసుకుంటాడు. ఈ మాటలు చెప్తే వాళ్ళు వింటారా? వినరు గదా! వాళ్ళకి నచ్చుతాయా? నచ్చవు గదా! అయన్నీ మనకనవసరం. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక టాపిక్‌లో చాలా స్మూత్‌గా అయిన జ్ఞానంతో యేసయ్య సంభాషణ తీసుకొచ్చి అక్కడ వలేసేయాలి మనం. యేసయ్య మొదట పిలిచిన నలుగురు శిష్యులు అంటే వాళ్ళు ఏం పని చేసేవాళ్ళంటే చేపలు పట్టేవాళ్ళాళ్ళు. చేపలు పట్టేవాళ్ళు. మరి ఎలా వేయాలయ్యా వలలు అంటే 4 రకాల వలలుంటాయి. వ్యక్తిగత సువార్త, పర్సనల్ ఎవాంజెలిజం అంటారు. బహిరంగ సువార్త, సువార్త సభల ద్వారా సువార్త, స్థానిక సంఘాల ద్వారా సువార్త. 4 రకాల సువార్తలు. మనం మన పక్క వాళ్ళతో చాలా మాట్లాడతాం వ్యక్తిగతంగా. మనం అడగాలి, క్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించావా? ఈరోజు అడిగేవాళ్ళు చాలా తక్కువ మంది. అంటే అడగడం అంటే ఇంకోలా అడిగేస్తారు. అది ఏ విధంగా మాట్లాడాలని చూసిన జ్ఞానం లేకుండా పోయింది. ఏదో ఒకటి మాట్లాడి మళ్ళీ అవతల నుంచి రివర్స్ తెచ్చుకునే విధంగా మనం ఉండకూడదు. అన్నీ మాట్లాడతాం. గవర్నమెంట్ పథకాల గురించి మాట్లాడతాం. పాలిటిక్స్ గురించి మాట్లాడతాం. బయట పరిస్థితులు అవి, ఇవి యూట్యూబ్ ఛానెల్లు పోతే ఇప్పుడు సోషల్ మీడియా ఇయన్నీ మాట్లాడతాం. యేసయ్యని గురించి మాట్లాడేవాళ్ళు బహు తక్కువ మంది అయిపోయారు. పర్సనల్ ఎవాంజెలిజం అంటారు. ఒక వ్యక్తితో ఇంటరాక్ట్ అవ్వడం. వ్యక్తిగతంగా ఎవరితో అయితే మనం మాట్లాడతామో వాళ్ళు ఖచ్చితంగా వల్ల పడతారట. ఒకసారి సాంసన్ అయ్య గారిని నేను కలిసాను. నేను ఫస్ట్ టైమ్ విన్న పదము ఆయన అయ్యగారి దగ్గర చెప్పారు నాకు. నేను పర్సనల్ ఎవాంజెలిజం చేస్తాను. వాళ్ళు నమ్మారా? నమ్మలేదా? అంగీకరించారా? లేతే బైబిల్ ఉందా? లేదా? అయన్నీ అనవసరం. చెప్పడం నా వంతు. మాట్లాడడం నా వంతన్నారు. అప్పుడు అర్థం కాలేదు. కానీ ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు చాలా బాగా అర్థమైంది నాకు. ఏది ఏమైనా గాని చెప్పడం మన వంతు. మన బాధ్యత. మనం చుట్టుపక్కల మన పరిసర ప్రాంతాల్లో, మనం పనెళ్ళే చోట్ల, పని చేసే చోట్ల, జర్నీస్‌లో మనం కలిసే ప్రతి ఒక్కరి బాధ్యత మనదే. వాళ్ళంతా వలలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు కానీ, వల వేయవలసిన బాధ్యత మనదే. ఆ పని నీది, నాది. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా సువార్తను చెప్పవలసిందే. పౌలు గారు అంటారు గదా! నేను సిగ్గుపడువాడను కాను. అలాగే మనం గూడా సిగ్గుపడాల్సిన అవసరం లేదు. యేసయ్య మన కొరకు సిగ్గుపడక సిలువ మీద చనిపోయాడు. పబ్లిక్‌లో మనల్ని ఒప్పుకున్నాడు. యాకోబు దేవుడు అనిపించుకోవడానికి ఆయన సిగ్గుపడలేదు. అంటే ఏంటి యాకోబు దేవుడంటే? మోసగాళ్ళ దేవుడు అనిపించుకోవడానికి ఆయన సిగ్గుపడలేదు. ఒకరోజు వల లాగబడుతుంది. అప్పుడు మనం పట్టిన చేపలు అనేకంగా ఉండాలి. బహిరంగ సువార్తలు, సువార్త సభల ద్వారా సువార్తలు, స్థానిక సంఘాల ద్వారా సువార్తలు. అయితే ఈ మధ్య ఒక సర్వే జరిగిందంట. సువార్తీకరణ సర్వేలో 95% క్రైస్తవులు క్రీస్తు కొరకు కనీసం ఒక ఆత్మనైనా సంపాదించరంట. 80% క్రైస్తవులు
క్రీస్తు కొరకు క్రమంగా సువార్త చెప్పరంట. 2% మంది మాత్రమే సువార్త పరిచర్యలో ఉన్నారు. కేవలం 2%. ఆ 2%లో మన యూసీవై టీమ్ ఉందని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పుడు మనం యేసయ్య గురించి ఎందుకు చెప్పాలి అంటే, ఆయన ఒక్కడే దేవుడు కాబట్టి. ఆ సత్యము నీకు నాకు మాత్రమే తెలుసు కాబట్టి. మనం చాలా కష్టపడతాం. మన ఉద్యోగాల్లో, మన పనుల్లో, చాలా పనులుంటాయి. 70 సంవత్సరాలు బతుకుతామేమో, 80 బతుకుతామో ఏమో, ఇంకా సరే 100 సంవత్సరాలు బతుకుదాం అనుకున్నాం. ఒక దినాన ఈ లోకాన్ని వదిలిపెట్టేయాలి. ఎక్కడికెళ్ళాలి మరి? శాశ్వతమైన రాజ్యంలోకెళ్ళాలి. పౌలు గారు సువార్త చెప్పి ఒక మాట అన్నాడు. వీళ్ళందరూ నా ఆస్తి అన్నాడు. నీవు ఎంతమందిని దేవుని దగ్గరికి తీసుకొని వస్తావో, అవన్నీ నీ ఖాతాలో జమ చేయబడతాయి. నీ లెక్కలో ఉంటాయి. సువార్త చెప్పడం అంటే వలవేయడం. సువార్త చెప్పడం దేవుని యొక్క ఆజ్ఞ. సువార్త చెప్పకపోతే ఏమవుతది తెలుసా? నీ పక్కనున్న వ్యక్తికి సువార్తను చెప్పవు. ఆ వ్యక్తికి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత నిత్య నరకాగ్నిలోకి పడ్డాడు. అయితే ఆ పాపం కూడా మనదే. అది ఆ పాపం మనదవుతది. మోషే ఎండు బూరలు చెయ్యి, ఆ బూరలను ఊదు అన్నాడు. బూరలు ఊదినప్పుడు ఏంటంటే యుద్ధం వస్తుంది, జాగ్రత్తగా ఉండండి, తప్పించుకోండి, అప్రమత్తంగా ఉండండి అని. నీవు బూర ఊదాలి. బూర ఊదినప్పుడు వారు తప్పించుకోకపోతే తప్పు వారిదే. ఒకవేళ నీవు బూర ఊదలేదనుకోండి, యుద్ధం వస్తున్న సంగతి వారికి తెలియదు కాబట్టి ఆ యొక్క పాపము బూర ఊదని వాడి మీద ఉంటది. బూర ఊదటం వల వేయడానికి గుర్తుగా ఉంది. మేలైనది ఎరిగియుండి కూడా చేయకపోతే పాపం. ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావంటే, ఇష్టపడుతున్నావంటే, ఒక వ్యక్తి యొక్క బాధ్యతలు నువ్వు తీసుకుంటున్నావంటే, ఆ వ్యక్తికి నీవు సువార్త చెప్పాలి. రోమాపత్రిక 9:1-3 ఉంటుంది. 1-3 వరకు. నీవు కనికరము చూపాలంటే సువార్త చెప్పాలి. ఒక మనిషి జీవిత కాలములంట 6,000 వర్తమానాలు వింటారంట. 8,000 ప్రార్థనలు వింటారంట. దాదాపుగా 20,000 పాటలు వింటారంట. అయితే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించమని ఒక్క వ్యక్తిని కూడా అడగరంట. యెరూషలేముకి ఆరాధించడానికి వచ్చినప్పుడు ఇథియోపియా దేశపు ఆ యొక్క ఆర్థిక మంత్రి తిరిగి వెళ్ళేటప్పుడు యెషయా గ్రంథం అది గ్రంథాన్ని కొనుక్కొని రథం మీద ఎక్కి చదువుతూ వెళ్తున్నాడంట. ఏం చదువుతున్నాడో అతనికి అర్థం కాలేదు. వెంటనే దేవుడు పిలుపుని పంపి వల వేశాడంట. ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి రథం వెంటబడి, నీ చదువుతున్నది నీకు అర్థమవుతుందంటే, ఎవరైనా నాకు దారి చూపించకపోతే నాకు ఎలా అర్థమవుతది? అప్పుడు ఆయన రథం ఎక్కి యేసుక్రీస్తుని గురించి చెప్పాడు. రక్షణ పొందాడు. మారు మనసు పొందాడు. వెంటనే దారిలో నీళ్లు కనిపించాయి. ఇదిగో నీళ్లు, బాప్తిజం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. ఎంతమంది మిషనరీలు భారతదేశానికి వచ్చి వల వేశారు. ఈరోజు ఇప్పుడు మనం కూడా వలలో ఉన్నాం. ఒక దినాన లాగబడుతుంది. దేవుడు వస్తాడు. దేవదూతలు లాగబడతాయి, వేరు చేయబడతాయి. యుగ సమాప్తి. మంచి చేపలు ఒక పక్క, చెడ్డ చేపలు ఒక పక్క. నీటిలో పెట్టుకోండి ప్లీజ్. మనం పరీక్షించుకోవాలి. సంఘాలలో చాలా మంది నామకార్థ క్రైస్తవులుగా, సాంప్రదాయ క్రైస్తవులుగా, చర్చెస్‌లో పెత్తనాలు చేసేవాళ్ళుగా, అంటే అంతరంగంలో మార్పు లేని వాళ్ళు చాలా మంది, వీళ్ళంతా చెడ్డ చేపల కిందకి వచ్చేస్తారు. ఇప్పుడు మనం వలలో ఉన్నాం. మన భక్తిని మనం కాపాడుకోవాలి. ఇదే సువార్త వల్ల. మనం ఎవరిమి? ఒక వెలుగు లోకానికి, ఉప్పు
ప్రవాహము కొండ మీద కట్టబడిన పట్టణం లాంటి వాళ్ళము. కాబట్టి ఆ స్త్రీ బావి వద్దకి మధ్యాహ్నం ఎందుకు వచ్చింది? ఎవరు చూడరని, గుర్తుపట్టరని. ఎప్పుడైతే క్రీస్తుని ధరించుకున్నదో తిరిగి ఇంటికి వెళ్ళలేదు. ఊరిలోకి వెళ్ళి ఊరు మొత్తానికి వల వేసింది. ఆమె అంత పని చేసినప్పుడు మనం ఎంత చేయాలి? మన ఎంట ఎందుకు ప్రజలు రావడం లేదు? మనల్ని బట్టి దే దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవడం లేదు? మనం ఆలోచించుకోవాలి. ఈరోజు మనం రక్షణ పొందాం. మన భక్తిని కాపాడుకుందాం. విశ్వాసాన్ని కాపాడుకుందాం. మనకు ఒక గొప్ప బాధ్యత ఉంది. దేవుడు చెప్పాడు, ఖచ్చితంగా సర్వలోకానికెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మనం వలలో ఉన్నాం. మనం కూడా వల వేసేవారిగా ఉండి చక్కగా ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటల్లో దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.